కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం అనేది ఒక ఆచారం కాదండి. భక్తుడి ప్రాణం లాంటి సమర్పణ అండి. ఈ చిన్న వస్త్రం మడతల వెనక దాగి ఉన్నది మన మనసులోని కోరికలు, ప్రార్థనలు, విశ్వాసం. స్వామివారి వద్ద పెట్టిన ఆ క్షణం మన జీవితం ఆయన పాదాల వద్ద పెట్టినట్టే. కలియుగంలో మన కోసమే కాపాడే దేవుడు ఒక్కడే, శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవింద గోవింద. వెల్కమ్ టు మై ఛానల్. నేను 7 వారాల వ్రతం అనేది చేస్తున్నానండి. 7వ వారం ముడుపు అనేది కట్టాలని నేను ముందే అనుకున్నాను. ముందు వారాలు కట్టచ్చు, ఎప్పుడైనా కట్టచ్చు. 7 వారాల్లో నేను 7వ వారం కడుతున్నాను. నేను ఒక చిన్న బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నాను వైట్ది. దాన్ని హాఫ్ చేసి వాటర్లో కొంచెం పసుపు అలాగే గంధం అనేది కలిపి కొంచెం సేపు ఆ నీళ్ళల్లో ఆ క్లాత్ని ఉంచాలండి. ఇలా జాడిస్తే మొత్తం క్లాత్ మొత్తానికి కూడా పట్టిద్ది. ఇలా జాడించిన తర్వాత ఆరేస్తే మనకి చక్కగా స్వామివారి ముడుపుకి ఆరిపోయి ఎల్లో కలర్లో వచ్చి చక్కగా బాగుంటుందండి. అసలు ఈ ముడుపు కట్టడం అనేది భక్తుడు తన కోరికలు, మనసులోని సంకల్పాలు, వ్రతాలు, విశ్వాసాన్ని స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తున్న పవిత్ర బంధం అండి. ఇది భక్తి, శరణాగతి, ఆశీస్సుల కోసం చేసే చిన్న ప్రయత్నం, కానీ అత్యంత శుభకరం అండి. కలియుగంలో భక్తుల కోరికల్ని తక్షణమే ఆలకించి దయతో మనల్ని రక్షించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. చిన్న ముడుపు కట్టిన ఆయన కృప, రక్షణ భక్తుని ఆశీర్వదిస్తుందని నమ్మకం అండి. అందుకే ఆయనని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. నేను వచ్చేసి ఈ ముడుపుకి 4 వైపులా బొట్టు పెట్టి మధ్యలో నామం పెట్టి అలాగే 11 వేసానండి. తులసి కొమ్మలు వేసి ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, వక్కలు, యాలకులు అనేవి 11 పెట్టాను. 101 రూపాయి కూడా వేశాను. అలాగే ఒక పేపర్లో ఆరోగ్యం గురించి, చదువు గురించి రాశాను. మనకి ఏది కావాలంటే అలా పేపర్లో అయినా రాయొచ్చు. అలాగే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒక చిన్న వెండి ప్రమిదను కూడా దాంట్లో పెట్టాను. ముడుపు కట్టేసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఈ 7 వారాలు వ్రతం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఏ వారమైనా మనకి ఏ వారం వీలైతే ఆ వారం ముడుపు కట్టేసుకొని పెట్టేసుకోవాలండి. మనకి ఒకవేళ అంటకూడదు, ఒక టైం వస్తుంది కదా నెలలో, ఆ నెలలో అంటకూడదంటే దేవుడి దగ్గర మనం వెళ్ళం కాబట్టి దేవుడి దగ్గరే ఉంచాలండి. ఇది దేవుడి గదిలో కానీ దేవుడు కాళ్ళ దగ్గర కానీ ఈ ముడుపుని అలా ఉంచేయాలి. అయ్యో నాకు ఇలా వస్తుంది కదా అని చెప్పేసి ఏం కంగారు పడకండి. ముడుపు అనేది స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి మనకి వీలైనప్పుడు, ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా వీలైనప్పుడు వెళ్ళి వెంటనే సమర్పించి రండి. అంతేనండి. గోవింద గోవింద.